ప్రభునందు ప్రియమైన ఆదివారపు సమయమున దేవుని వాక్కులు వినుటకు ఆశతో ఉన్నటువంటి చేరువచ్చిన మీకు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు పక్షముగా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ కూడా వందనాలు. ప్రత్యేకించి మనము ఈ క్రిస్మస్ సీజన్లో ఈ డిసెంబర్ మాసమంతా కూడా ప్రభు జన్మను గురించినటువంటి సందేశాలు, తద్వారా ఆత్మీయంగా మనము బలపరచబడ్డం కోసం సందేశాలు వింటూ వస్తూ ఉన్నాం. ఈ చదువుకున్న భాగంలో కూడా మనం గమనించినట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం గమనించాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ దేశంలో గొర్రెల కాపరులుగా కొంతమంది మందను కాచుకొనుచున్నటువంటి వారితో ప్రభు దూత ప్రకటించినటువంటి మొదటి సందేశం అనొచ్చు, సువార్త అనొచ్చు, గొప్ప వార్త అనొచ్చు. సంతోషకరమైన సువర్తమానం, ప్రజలందరికీ సంతోషం. ఆ గొర్రెల కాపరులు మొదట భయపడ్డారు దూతను చూసి, లేకపోతే ఆ దూత యొక్క మాటను వినడానికి ముందుగా భయపడ్డారు. తర్వాత వారు విధేయులయ్యారు. ఈరోజు ఈ వాక్యం ద్వారా మనము ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే, ప్రభునందు బిడ్డలారా, సంతోషకరమైన సువర్తమానము. సంతోషకరమైన సువర్తమానం ఈరోజు సందేశం. మనందరి సంతోషం కోసం ప్రభువు పరమును విడిచి లోకానికి వచ్చాడు. అది మనకందరికీ సంతోషం. ఈరోజు ఈ సందేశాన్ని, ఈ క్రిస్మస్ అనేటువంటి ఈ సందేశాన్ని, క్రీస్తును ఆరాధించడం అనేటువంటి ఆ పదానికి వేరుగా వ్యక్తిగతమైన సంతోషాలు అనుభవిస్తూ ఉన్నారు. కానీ మనం చదివినటువంటి మాటల్లో చూసినప్పుడు ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం, మనందరికీ సంతోషం ఇవ్వడం కోసమే. ఏ సంతోషం అంటే, పాపముల చేత అపరాధముల చేత ఉన్న మానవాళి అదే పాపములో అపరాధముల చేత ఈ లోకములో అలాగే ఉండిపోవడము దేవునికి ఇష్టం కాదు. కాబట్టి పరమును విడచి లోకానికి ప్రభు వచ్చాడు, రావలసి వచ్చింది. వచ్చి మనకు సంతోషకరమైన సువర్తమానంగా, రక్షిస్తాను నేను మిమ్మల్ని, నా యొద్దకు వచ్చి వారు నేను త్రోసివేయను అని చెబుతూ మనలందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనందరి సంతోషం కోసం ప్రభు పరమును విడిచి లోకానికి వస్తే మనము ఆయనకు సంతోషాన్ని కలుగు చేసేవారుగా ఉంటే చాలా మంచిది. ఈరోజు చాలామంది క్రిస్మస్ పేరట అది పండుగని మనము గుర్తు చేసుకుంటూ, ఆరాధన కంటే ఆచారముతో కూడినటువంటి పాపము సంబంధించినటువంటి విషయాల్లోనే చాలామంది సంతోషిస్తున్నారు. ఈ వాక్యం వినే సమయానికి నీవు ఒకవేళ ప్రభువుకు సంతోషం కలుగు చేసేటువంటి క్రిస్మస్ యొక్క సంతోషాన్ని, అనుభవాన్ని, ఆనందాన్ని పొందుతుంటే మంచిది. లేదన్నట్లయితే వ్యక్తిగతమైన సంతోషం కోసం మన ఇష్టానుసారంగా ఎక్కడెక్కడో తిరుగుతూ ఏదేదో చేస్తూ మన జీవితాన్ని ఒకవేళ కలిగి ఉంటే, ఈరోజు దేవుడు అనుకూలమైన సమయాన్ని ఇస్తున్నాడు. ఈరోజు సంతోషకరమైన సువర్తమానం ఏంటంటే, దావీదు పట్టణమందు రక్షకుడు ఒకరి కొరకు కాదు, మానవాళి అందరి కొరకు ఆయన జన్మించాడు. ఆయన ప్రేమించేవాడు, ఆయన క్షమించేవాడు, ఆయన ప్రతి వ్యక్తి జీవితానికి సంతోషాన్ని ఇచ్చేవాడు. కావున ప్రభువునందు పిల్లారా,
మనందరి సంతోషం కోసం ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. మరి మనము ఆయనకు సంతోషం కలుగు చేయాలి. బైబిల్లోని కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు కీర్తన గ్రంథంలో 32వ కీర్తన, సంకీర్తన 32 గమనిద్దాం. కీర్తన 32 11లో చూద్దాం. 11వ వచనంలో మనం చూసినట్లయితే కీర్తన 32వ సంకీర్తన 11వ వచనంలో వ్రాయబడుతున్నటువంటి మాటలు ఇలాగా ఉంటూ ఉన్నాయి. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. నీతిమంతులారా ఎవరిని బట్టి? యెహోవాను బట్టి, దేవుణ్ణి బట్టి మనము సంతోషించాలి. ఈ సంతోషం మనకు కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? బైబిల్ గ్రంథం చూస్తాం మనం. అదే కీర్తన గ్రంథంలో 16వ కీర్తన 11వ వచనాన్ని మనం చూసినప్పుడు వ్రాయబడుతున్న మాట, 16వ కీర్తన 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. మహా సంతోషకరమైన సువర్తమానము ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఈరోజు ఈ సంతోషకరమైన సువర్తమానం వింటున్న ప్రతి జీవితంలో సంతోషము పొందుకోవాలంటే, సంతోషం కావాలి అంటే ప్రభు యొద్దకు మనం రావాలి. ప్రభువు పరమును విడిచి లోకానికి వచ్చాడు మనందరికీ సంతోషం ఇవ్వడం కోసం. మనము సంతోషాన్ని పొందడం కోసం ప్రభువు పరమును విడిచి వస్తే ఆయనకు సంతోషం కలుగు చేయడం కోసం మనం ఎక్కడ కనబడాలి? చాలామంది దేవుని సన్నిధిలో కనపడరు కదా. అవసరమైతే పండుగ రోజు కూడా ఎక్కడో ఉంటారు. పండుగ రోజు కూడా కనీసము పండగ క్రైస్తవులు అని పిలిపించుకునేటువంటి దానికి కూడా కొంతమంది అర్హులుగా ఉండడం లేదు. పండగ క్రైస్తవులు అన్నా పిలుచుకుందాం. క్రైస్తవులు ఉన్న కొంతమంది, కొన్ని భాగాలు ఉన్నారు క్రైస్తవులు. ఎవరెవరు? పండగ క్రైస్తవులు కొంతమంది, ఆదివారపు క్రైస్తవులు కొంతమంది, ఆచార క్రైస్తవులు కొంతమంది, ఆత్మీయ క్రైస్తవులు కొంతమంది. ఆత్మీయ క్రైస్తవులు ఎప్పుడు కూడా ఆత్మీయ స్థితిని బలపరుచుకుంటూ వెళ్తారు. ఆచార క్రైస్తవులు ఆచారాలు చేస్తూ వెళ్తూ ఉంటారు, ఇది చెయ్యాలి కాబట్టి చెయ్యాలని. ఆదివారపు క్రైస్తవులు దేవుని మందిరంకి వచ్చి కూర్చొని వెళ్ళిపోతూ ఉంటారు. పండగ క్రైస్తవులు ఈరోజు పండగ కాబట్టి ఈ రోజున్న పోయి పండగకి వెళ్ళి కొద్దిసేపు కూర్చొని వద్దాం, ఇలాంటి చాలా మంది క్రైస్తవులు ఉంటున్నారు. వాక్యమైన సమయానికి నీవు ఏ గుంపుకు చెంది ఉన్నావో, అయ్యా నేను ఆత్మీయ క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఉన్నానంటే చాలా సంతోషం. అదే ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రభువుకు సంతోషము కలుగు చేసేటువంటి ఆ స్థితి మనకు కావాలి. ఆయన మనకు సంతోషం కలుగు చేయడం కోసం పరమును విడిచి లోకానికి వచ్చాడు. ప్రేమిస్తున్నాడు. ఈ రోజు వరకు, వాక్యమైన సమయం వరకు కూడా మనలను ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. కొంతమంది పాపము చేస్తూ దేవుడు మమ్మల్ని ఎక్కడ క్షమిస్తాడు అనుకుంటారు. ఆయన ప్రేమ ఎలాంటిది? ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉండేది. ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనది. ఆయన నిమిషము, ఆయన కోపము నిమిషము, ఆయన ప్రేమ జీవితకాలం అంతా కూడా, ఆయుష్కాలం అంతా కూడా. కాబట్టి ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రజలందరికీ కలుగువో మహా సంతోషకరమైన సువర్తమానం. ఈరోజు ఈ సువార్తతో కూడినటువంటి సంతోషకరమైన వార్త ప్రకటించబడుతుంది, కానీ చాలామంది జీవితాలలో సంతోషం ఉండడం లేదు. కారణం ఏంటంటే ప్రభు ఎందుకు వచ్చాడో, మనకు సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చిన ప్రభువుని చాలామంది అర్థం చేసుకోవడం లేదు. లోక సంబంధమైన ఆచారాలతో కూడినటువంటి విషయాలలో, లేకపోతే ధనముతో వచ్చేటువంటి సంతోషం కోసం ఆ ధనం వెంబడి పరుగులు తీస్తున్నారు. పాపము ద్వారా వచ్చే సంతోషం కోసం పాపం వెంబడి పరుగులు తీస్తూ ఉన్నారు. ఒకరోజు ధనము
ముగిసిపోతుంది, అయిపోతుంది. పాపము కూడా ఎల్లకాలము చేయలేని పరిస్థితి కొంతమంది జీవితాలు. దానికి చిన్న ఎగ్జాంపుల్, చిన్న కుమారుడు అనేటువంటి వ్యక్తి, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడుగా బైబిల్లో చెప్పబడుతున్న మాటను చూస్తాం. అతను తండ్రి యొద్ద నుంచి దూరం అయిపోయాడు. తన ఆస్తిని భాగమంతా తీసుకుని వెళ్ళిపోయాడు. దూరం వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి ఆ ధనములోనో తనతో ఉన్న స్నేహితులతోనో తన నివసిస్తున్న ప్రాంతాలలో సంతోషంగా ఉండడం కోసం ఇష్టపడ్డాడు. ఒకరోజు వట్టివాడైపోయాడు. ఆయనతో ఉన్నటువంటి ఏది కూడా, కనీసం ఆహారము తినడానికి పందులు పొట్టు కూడా దొరకనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది జీవితం. మనం అనుకోవచ్చు కొన్నిసార్లు, నాకు ధనముంది, లేకపోతే నాకు బలముంది, లేకపోతే నాకు ఇంకా వయసుంది, ఇంకా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, అవన్నీ చేసిన తర్వాత అప్పుడు వస్తాను దేవుని దగ్గరికి, అప్పుడు వింటాను దేవుని మాట. నేడే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. మహా సంతోషకరమైన సువర్తమానము ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పరము నుంచి వచ్చినటువంటి ప్రభు దూత ప్రకటిస్తున్నటువంటి మాట, పరమును విడిచి ప్రభు వచ్చాడు. ఆయన మనకందరికి సంతోషం కలిగ చేయడం కోసం వస్తే, మన పాపముల నుంచి మనల్ని విడిపించి పరలోక రాజ్యానికి వారసులుగా ఉంచడం కోసం ప్రభు వస్తే, ఆయనకు మనం ఎంత సంతోషాన్ని కలుగజేస్తా ఉన్నాం ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని మందిరానికి ఇచ్చే సమయం కంటే లోకంలో ఇచ్చేటువంటి సమయము చాలా మంది ఎంత సంతోషంగా గడపడానికి ఇష్టపడతారు కదా. దేవుని సన్నిధిలో కొంతమంది ముఖాలు చూస్తే వాడిపోయినట్టుగా ఉంటాయి. ఏదో పోగొట్టుకొని ఎప్పుడెప్పుడు వదిలిపెడితే అప్పుడప్పుడు వెళ్ళిపోదాం అన్నట్లుగా ఉంటాయి కొంతమంది ముఖాలు. వ్యర్థమైనటువంటి సమయంకైతే దానివల్ల ఉపయోగం లేదు. కానీ దేవుని సన్నిధిలో వినిపించే మాటల ద్వారా మనకు ఉపయోగకరమైన మాటలు ఇవి. ఈ మాటలు ఉపయోగకరమైన మాటల కోసం మాత్రం మార్చుకున్న ముఖాలు ఉంటాం, కానీ నష్టమయ్యేటువంటి సమయంలో మాత్రం ఎంతో కలకలలాడుతూ ఉంటాం. జాగ్రత్త ప్రభునందు పిల్లారా, సంతోషకరమైన సువర్తమానము ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆనాడు ప్రభు దూత ప్రకటించిన మాట మనకు తెలియచేయబడుతుంది. ఈరోజు వరకు సంతోషాన్ని ప్రభువుకు మనం కలుగు చేసే వారమైతే ఆయన సన్నిధిలో సంతోషం ఉంది. యథార్థంగా ఉండేవాళ్ళము ఆయన సన్నిధిలో ఆయన్ను ఘనపరిచేటువంటి వారుగా ఉంటాం. కాబట్టి ఆయనకు సంతోషము కలుగు చేసేటువంటి వారుగా ఉండాలి మనం. మరి ఎప్పుడు సంతోషం ఆయన కలుగుతుందంటే దేవుని సన్నిధిలో మనము ఉన్నప్పుడు. మరి దేవునికి ఎప్పుడు నిజంగా ఇంకా కొంచెం మనం ఒక అడుగు ముందుకేస్తే ఎప్పుడు దేవునికి సంతోషం అంటే, బైబిల్ గ్రంథంలో ఎహెజ్కేలు గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనం. ఎహెజ్కేలు గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనాన్ని మనము చూసినప్పుడు రాయబడుతున్నటువంటి మాటను గుర్తు చేసుకుందాం. ఎహెజ్కేలు గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. పద్దెనిమిది 23. మీరు అంతగా నన్ను చూడాల్సిన పని లేదు. మీరు జ్ఞానం కలిగిన వాళ్ళైతే 18 సార్ అని చెప్తారు. దానికి పెద్ద తప్పు చేసినట్టు, అమ్మో అసలు ఇంకేంది మీరే 18:23 ఉంది. ఏమనుంది? దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైనా సంతోషము కలుగునా. ఒక క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఈరోజు గమనించాలి, ఒక దరిద్రమైనటువంటి జీవితం జీవించే వ్యక్తి, దిగజారినైన జీవితం జీవించే వ్యక్తి, ఆ జీవితంలో నుండి ఆ జీవితం చనిపోవడం దేవునికి ఇష్టం కాదు. దిద్దుకోవాలి. దుష్టుడుగానే ఉండి ఈ లోకాన్ని విడిచిపెట్టడం దేవునికి ఇష్టం కాదు. కొంతమంది అంటూ ఉంటారు, సార్ ఇంకా ఆయనకి చెప్పి ప్రయోజనం లేదులే, అవసరం లేదులే అని మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. కానీ ఒకటి మాత్రం వాస్తవము, చనిపోయేంత వరకు ప్రకటించేవాడు ప్రకటిస్తూనే ఉండాలి. అంతే దేవుడు నిర్ణయించిన నిర్ణయం.
వాడు వింటాడో, వీడిని మారు మనసు పొందుతాడో లేకపోతే పొందడో పక్కన పెడదాం. ప్రకటించడం మాత్రం తెలియచేయాలి ఖచ్చితంగా. అందుకని ఆ రోజు ప్రవక్తలను దేవుడు ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఆయా కాలాల్లో కొంతమంది ప్రవక్తలను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాడు. ఏ సమయంకు ఆ సమయం వారిని హెచ్చరిస్తూ వచ్చారు ప్రవక్తలు. దేవునికి దుష్టుడుగానే ఉండి ఈ లోకాన్ని విడిచిపెట్టడం సంతోషం కాదు. దుష్టుడు దుర్మార్గతను విడిచి తన బ్రతుకును దిద్దుకొని ప్రభువుకు ఇష్టమైన జీవితం జీవించడం కోసమే ప్రభు ఈ రోజు వరకు అటువంటి వారిని, మనలాంటి వారిని, లేకపోతే దుష్టత్వంలో ఉన్నటువంటి వారిని సైతం ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. దయచేసి ప్రభునందులారా, మనం చాలాసార్లు ఒక అడుగు ముందుకేసి నేను మాత్రమే పరలోక రాజ్యానికి పోతాను, ఎదుటి వాళ్ళందరూ నరకానికి పోతారంటే చూస్తూ ఉంటాం కొంతమందిని. నేను ఒక్కడనే పరలోకానికి పోయేది, నా కుటుంబం ఒక్కటే పరలోకానికి పోయేది, మా సంఘం ఒక్కటే పరలోకానికి పోయేది. ఎదుటి వాళ్ళు సంఘాలు పోరు, ఎదుటి కుటుంబాలు పోవు, ఎదుటి వ్యక్తులు పోరు. దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి దుష్టులు మరణము నొందుల చేత నాకు ఎంత మాత్రం సంతోషము కలిగినా వారు ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరొక మాట కూడా ఉంది. యేసుగేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం కూడా చూద్దాం. దిద్దుకోవాలి ప్రభువునందు పిల్లలు, మన బ్రతుకును దిద్దుకోవాలి. వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దిద్దుకుంటాం. తర్వాత చూద్దాం మనం 33:11. కాగా వారితో ఇట్లనుము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట నాకు సంతోషం లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గతను మరలి బ్రతుకుట నాకు సంతోషం కలుగును. దుర్మార్గుడు తన దుర్మార్గత నుంచి సరి చేసుకోవాలి. ఎక్కడికో మనం చదువుకున్నాం కదా, దిద్దుకోవాలి. ఏమి రాయబడుతుంది? సంతోషం కలుగున వారు తమ ప్రవర్తనను దిద్దుకోవాలి. ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఎవరి గురించి మనం మాట్లాడడం కాదు. మన బ్రతుకును మనం దిద్దుకోవాలి. మనకు ఒకవేళ దేవుని వాక్యాన్ని బట్టి ఒక మాట తెలియచేయబడితే మన జీవితాన్ని సరి చేసుకోవాలి. చాలామందికి అది ఇష్టమే ఉండదు. ఎదుటి వారి కంట్లో నలుసే కనిపిస్తుంది, కానీ మన కంట్లో బైబిల్లో ఉంది కదా మాట, మన కంట్లో దూలము పెట్టుకొని ఎదుటి వాని కంట్లో ఏం చూస్తున్నావు? ఎప్పుడు చిన్న నలుసు పోద్ది, కానీ మన దాంట్లో ఉన్నది దూలం. చాలామందికి దిద్దుకోమని చెప్తే అసలు వాక్యం దిద్దుకోమని చెప్తే ఇష్టం ఉండదు. దిద్దుకోవడం దేవునికి సంతోషం, అది మనకు కూడా సంతోషం. ఎందుకంటే ఆయన పరమును విడిచి లోకానికి వచ్చాడు. దుర్మార్గతను విడిచి మన బ్రతుకును కొనసాగించాలి. చాలామంది దుర్మార్గమైన ఆలోచనల చేత దుర్మార్గమైనటువంటి ఆ యొక్క జీవితంలో కొనసాగుతూ ఉంటుంటారు. కానీ అవసరం వచ్చేటప్పటికి ఇతరుల గురించి మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారని. ప్రభు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. మన బ్రతుకులు వాక్యాన్ని బట్టి దిద్దుకుంటే మనము ఎంతో దేవునికి సంతోషాన్ని కలుగు చేసేవారుగా ఉన్నాం. గమనించాలి ప్రభువులారా. వాక్యాన్ని బట్టి, సొంత మాటలు బట్టి వద్దు. దేవుని వాక్యాన్ని బట్టి ఎవరి జీవితాలైతే దిద్దబడతాయో, సరిచేయబడతాయో వారి జీవితాలు ధన్యమైన జీవితాలు ప్రభువునందులారా. కాబట్టి పరమును విడచి లోకానికి వచ్చినటువంటి ప్రభువు ప్రజలందరికీ సంతోషాన్ని కలుగు చేయడం కోసమే ఆయన సిలువ కార్యాన్ని సైతం చేశాడు. ఈరోజు ప్రభువుకు ఎంతమంది సంతోషాన్ని కలుగు చేసేవారుగా ఉన్నాం? మన బ్రతుకును అలాగే ఉంచుకుంటూ, ఎలాగా? దుర్మార్గతలోనే, దుష్టమైన ప్రవర్తనలోనే, దేవునికి ఆయాసకరమైన ప్రవర్తనలోనే కొనసాగడం కాదు. దేవుని వాక్యాన్ని బట్టి ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించడం చాలా ప్రాముఖ్యం ప్రభువునందు పిల్లారా. కాబట్టి ఎప్పుడు ప్రభువునకు సంతోషం అంటే దుర్మార్గుడు దుర్మార్గుడుగానే ఉండి, దుష్టుడిగానే ఉండి మరణించడం దేవునికి సంతోషం కాదు. వారి బ్రతుకులు దిద్దబడాలి, సరిచేయబడాలి.
విడిచిపెట్టాలి తమ తప్పులను, మార్గాన్ని. బుద్ధిహీనుడు లేకపోతే తప్పిపోయిన వాడు బుద్ధి వచ్చినప్పుడు దేవుని దగ్గర, తండ్రి దగ్గరకు వచ్చాడు. తప్పిపోయిన కుమారుడు ఈరోజు ఒకవేళ కొన్ని ఆవేశాలతో కూడిన నిర్ణయాల వలన ఎవరు నిన్ను ప్రేరేపించారో, ఎవరు నిన్ను ప్రోత్సహించారో దీంట్లోనే సంతోషం ఉంది, దేవుని దగ్గరికి వెళ్తే సంతోషం ఎక్కడుందని నిన్నెవరైనా వేరే మార్గం నడిపిస్తున్నారేమో. తెలుసుకున్న రోజు నీవు ధన్యుడువు. ఈరోజైనా ఆ మార్గమును విడిచిపెట్టి వస్తే ప్రభు మనలను ప్రేమించేవాడు. బైబిల్లో ఉంటుంది, సామెతల గ్రంథంలో. కొంతమంది తమకి ఇష్టమైన త్రోవ నడుస్తున్నారు, అది చివరకు వారిని మరణానికి నడిపిస్తుంది, నాశనానికి నడిపిస్తుంది. తమ ఇష్టమైన మార్గాలు కొంతమందికి. కావున ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, సంతోషకరమైన సువర్తమానం ఆ రోజు ప్రకటించబడింది. సంతోషకరమైన సువర్తమానం ప్రకటించబడినటువంటి ఆ యొక్క ప్రత్యేకమైన దినమే మనం క్రిస్మస్గా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు ప్రజలందరికీ సంతోషాన్ని ఇవ్వడం కోసం ప్రభు పరం నుంచి లోకానికి వచ్చాడు. మనము ఆయనకు సంతోషం కలుగు చేసే సంఘముగా ఉంటే చాలా సంతోషం. ఆయనకు అవమానం తీసుకొచ్చే సంఘముగా, దేవునికి ఎంతగానో చెడ్డ పేరు తీసుకొచ్చే సంఘంగా, చెడ్డ పేరు తీసుకొచ్చే కుటుంబాలుగా, ఆయనకు అవమానం తీసుకొచ్చే వ్యక్తులుగా మనం ఏమాత్రం ఉండకూడదు. జాగ్రత్తగా ప్రభువులందులారా, దేవునికి మహిమకరమైన సంఘముగా మనం ఉంటే చాలా సంతోషం. అదే ప్రభువు కోరుకుంటున్నాడు. అందుకని బైబిల్ రాయబడుతున్న మాటను మనం చదువుకొని ముగింపులోకి వద్దాం. బైబిల్ రాయబడుతున్న మాటను మనం చూసినట్లయితే ప్రభువునందులారా, మత్తయి సువార్త 25వ అధ్యాయము 21 నుంచి 23 వరకు వాక్యాన్ని మనం గమనిద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21 నుంచి 23 వరకు రాయబడుతున్న మాటలను మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని యేసు ప్రభువారు జ్ఞాపకం చేస్తాడు. చూద్దాం, అక్కడ గమనిద్దాం. 25వ అధ్యాయము 21 నుంచి 23 వరకు చదువుకుందాం. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. చిన్న ఉపమానంగా ప్రభు ఒక మాట తెలియజేస్తాడు. పరలోక రాజ్యం ఒక మనుష్యుని దేశాంతరముకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును అని తెలియజేస్తూ ముగ్గురు పిలిచాడు. ముగ్గురులో ఒకనికి 5 తలాంతులు ఇస్తున్నాడు, ఒకనికి 2 తలాంతులు ఇస్తున్నాడు, మూడో వ్యక్తికి 1 తలాంతు ఇస్తూ ఉన్నాడు. ప్రభునందులారా, ఈ 5 ఇచ్చినవాడు 5 చేస్తున్నాడు, 2 ఇచ్చినవాడు 2 చేస్తున్నాడు, 1 ఇచ్చినవాడు మాత్రం ఒకటే అలాగే ఉన్నాడు. ఒకటే దాన్ని అట్లాగే దాన్ని ఎక్కువ చేయలేదు. సందర్భం అది. కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ప్రభు నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తితో, ప్రభు అప్పగించిన పరిచర్య కానీ, ప్రభు అప్పగించిన పని కానీ నమ్మకంగా చేస్తున్న వ్యక్తితో నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నువ్వు ఆ యజమానునికి సంతోషాన్ని కలుగు చేస్తూ ఉన్నావు. చిన్న విషయంలో కానీ పెద్ద విషయంలో కానీ నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యం. కొంతమంది చిన్న పాపము పెద్ద పాపము, అయ్యో అది పెద్ద పాపములే, చిన్న పాపము అబద్ధం చెప్తే ఏం పర్వాలేదులే, అడిగేవాళ్ళు లేరులే కదా. మోసం చేసే మాటలు చెబుతూ కొన్నిసార్లు, లేకపోతే ఒక్కరిని మీద లేనిపోని ఊహించుకొని ఇంకొకరు ఊహించుకొని చెప్పడం, చూసావా విన్నావా అవి ఉండడం, కానీ ఊహించుకొని చెప్పడం కొంతమంది పాపం చేస్తూ ఉన్నారు. నమ్మకం, కొంచెంలో నమ్మకంగా ఉన్నవాళ్ళు అన్నిట్లోనూ పెద్దవాటిలో కూడా నమ్మకంగా ఉంటాడు. చిన్న విషయం నమ్మకం లేనివాడు పెద్ద విషయం నమ్మకం కోల్పోతారు. కాబట్టి బల నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకము అన్నావు, యజమానునికి సంతోషాన్ని కలుగజేశావు.
ఆ యజమానుడు ప్రభువే. దేవునికి సంతోషం కలుగు చేసేటువంటి సంఘంగా మన ముందుముగాక. కొంచెంలో కూడా నమ్మకం. కొంతమందికి కొన్నిసార్లు కొన్ని మాటలు చెప్తే ఏం పర్లేదులే, సేవకుడు చెప్తా ఉంటాడులే. స్వార్థం కోసం సేవకుడు చెప్పిన మాటలు కాదు, సంఘక్షేమం కోసం దేవుడి ద్వారా చెప్పేటువంటి మాటలు. సంఘక్షేమం కోసం దేవుడు ఆ యొక్క సేవకుడు చెప్పేటువంటి మాటలు చాలామంది చేయకపోతే వాళ్ళకి చెప్తాడులే పాస్టరు, వాళ్ళకే కదా ఫోన్ చేసేది, వాళ్ళకి చెప్తాడులే. కొంతమంది అయ్యో నేను ఈ పరిచయం చేయడం కోసం నాకు అవకాశం నేను చేస్తాను, నాకు చెప్పాడు పాస్టర్ గారు, ఇది దేవుని పని, సంతోషంగా చేయడం కోసం కొంతమంది. ఒక ఆయన ఉన్నాడు కదా ఇక్కడ, మూడో ఆయన ఏమన్నాడు, నువ్వు విత్తని చోట కోసేవాడివి, అందుకని నీ ధనము నేను భూమిలో పాతిపెట్టి అందులో దాచిపెట్టాను. కొంతమంది ఉంటారు ఊహించుకొని మాట్లాడేవాళ్ళు. ఆ వ్యక్తి అంటున్నాడు, యజమానుడు అంటున్నాడు, నీకు ఎవరు చెప్పారు నేను విత్తని చోట కోసేవాడినని? ఊహించుకొని కొంతమంది ఊహించుకొని అనుకుంటా ఉంటారు. యజమానునికి సంతోషం కలుగు చేసేవారు ప్రతి దానిలో నమ్మకంగా ఉంటారు. ఎవరికి నమ్మకంగా? సేవకుడికి పక్కన పెట్టండి, దేవునికి, ప్రభునందులారా. ఎందుకంటే పరమును విడిచి మనకు సంతోషం ఇవ్వడం కోసం ఆ పరమును విడిచి వచ్చిన ప్రభువుకి మనం లోబడాలి కానీ, వాక్యానికి లోబడాలి కానీ మరొక దానికి కాదు. నువ్వు వాక్యానికి లోబడకపోతే నువ్వు దుష్టత్వంలోకి వెళ్ళిపోతా ఉన్నావు. దిద్దుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు దేవుడు ఈరోజు. నువ్వు దుష్టత్వంలోకి వెళ్ళిపోయావంటే నీవు ఇక దరిద్రుడు అయిపోతావు. అంటే వాక్యం ఉన్నా కానీ ఆ వాక్యాన్ని గ్రహించలేని దరిద్రతలోకి వెళ్ళిపోతావు. తండ్రి ఇంటిని కాదనుకొని వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు. తండ్రి ఉన్నా దరిద్రుడిగా మిగిలిపోయాడు. కానీ బుద్ధి వచ్చినప్పుడు మళ్ళీ తండ్రి జ్ఞాపకం వచ్చింది. ఈరోజు చాలామంది జీవితాలు అంతే, అందరూ ఉన్నట్లుగానే ఉంటారు కానీ దేవుని నుంచి ఎవరైతే దూరం అయిపోతారో వారు దరిద్రులుగా మిగిలిపోతారు. అందరూ ఉన్నారు. జాగ్రత్త ప్రభునందులారా. అందుకని మనము ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు. దేవుని యొద్ద ప్రార్థిద్దాం, ఆయన వాక్యానికి లోబడదాం. కాబట్టి మధ్యాహ్న కాల వేళలో ప్రభువు సంతోషం మనకందరికీ ఇవ్వడం కోసం ఈ లోకానికి వచ్చాడు. మనము ఆయనకి సంతోషం కలుగు చేసేవారుగా ఉండాలంటే ఆయన సన్నిధిలో ఉండాలి, నీతిగా జీవిస్తూ ముందుకు సాగాలి. అదే సమయంలో మనము దుర్మార్గతను విడిచి, మరి దేవునికి ఆయాసకరమైన జీవితాన్ని విడిచి ప్రభుకి ఇష్టకరంగా జీవిస్తూనే నమ్మకమైనటువంటి వారుగా జీవించాలి. ఆయన పరిచర్య పట్ల, ఆయన పని పట్ల, ఆయన వాక్యము మనకు తెలియచేస్తున్న వాక్యం పట్ల నమ్మకం కలిగి జీవించాలి. ఇది దేవుని పని, ఇది దేవుని మాట, ఇది దేవుని క్రమము, ఇది దేవుని నిర్ణయము ఆయన వాక్యంలో ఉంది కాబట్టి నేను దాన్ని గౌరవిస్తాను, ఆ వాక్యాన్ని నేను పాటిస్తాను. అంతే. ఆయనటి చెప్పిండా, ఈయనటి చెప్పిండా ఎన్ని కాదు, వాక్యంలో ఉందా, నేను నమ్మకంగా దేవునికి జీవిస్తాను, ఇష్టమైన వ్యక్తిగా జీవిస్తాను, దేవుని చేత బలానమ్మకమైన దాసురాన్ని పిలిపించుకుంటాను అనే సాక్ష్యంలోకి రావాలి. కాబట్టి చివరిగా ఒక మాట చదివేసి నేను ముగిస్తాను. యోహాను పత్రిక 3వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. యోహాను పత్రిక 3వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఒకే వచనము, ఒకే మాట ఉంటుంది, చదువుదాం మనం. యోహాను పత్రిక 3వ యోహాను పత్రిక 4వ వచనం. 3వ యోహాను పత్రిక 4వ వచనం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటంట? ఏమర్థమైంది ఈ మాట ద్వారా? సంఘము సత్యం అంటే ఎవరు? సత్యం అంటే ఎవరు? యేసయ్య చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. సత్యం అంటే ఆయనే, ఆయన వాక్యమే సత్యము. యోహాను సువార్త 17:17 ఉంటుంది, తెలుసా? చదవాలనా? చాలా. ఏముంటుంది 17:17? ఎంత వాక్యం చెప్తున్న కొంతమందికి ఎక్కడో ఉన్నారు. వాళ్ళని దేవుడు దర్శించునుగాక. ఎవరైతే ఏడో ఉన్నారు వాళ్ళని అందరం బాగానే అలర్ట్గా ఉన్నామంటే కాదు.
మీ ఆలోచన వేరుగా ఉంటే దేవుడు మిమ్మల్ని దర్శించును గాక. అంతకంటే మేమేం చెప్పలేం. లేపి గోడ కుర్చీ చేపించలేం కదా. ఏపిస్తే ఇంకొక వారం చర్చికి వస్తారా? మాకు చర్చిలు లేవా అనుకుంటారు మీరు. దేవుని మందిరంకి వచ్చిన తర్వాత దేవుని వాక్యము చేత ఎవరైతే దర్శించబడతారో వారు దీవించబడుదురుగాక. చదువుదాం మాటను ప్రభునందు పిల్లారా. చదువుతారా? 17:17లో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యం. ఇప్పుడు మనం చదువుకున్న మాట ఏంటి? 3వ పత్రిక 4వ వచనంలో నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. అర్థమైందా? అయ్యా, ఆ సంఘము వాక్యము ప్రకటించినట్లుగానే వాక్య ప్రకారం అనగా యేసే మార్గములో ఆ సంఘము నడుస్తూ ఉన్నారు. అది దేవునికి సంతోషము, పరిచయం చేస్తున్న సేవకునికి కూడా సంతోషం. వినాలి వాక్యం. పరిచయం చేస్తున్న సేవకునికి కూడా సంతోషం. చాలామందికి సేవకులకు సంతోషం ఉండదు. ఎందుకంటే ఎంతన్నా వాక్యం చెప్పు, వాళ్ళ జీవితాలే కదా. కొన్నిసార్లు వాడు సేవకుడు కళ్ళారా చూస్తాడు, అదిగో ఈమె జీవితం ఇలా అయిపోయింది, ఈయన జీవితం ఇలా అయిపోయింది, బాధపడతాడు. సేవకుడు బాధపడతాడు. అంతకంటే దేవుడు బాధపడు. ఎందుకంటే ఆయన ప్రాణం ఇచ్చిన వాడు. దుష్టుడు దుష్టుడుగా, అన్యాయస్తుడుగా, పాపిగానే ఉండడం ఇష్టం కాదు. పరమును విడిచి వచ్చిన ప్రభువు ఈ క్రిస్మస్ శుభ సందర్భంలో ప్రత్యేకమైనటువంటి సమయంలో మనలను బలహీనమైన స్థితిలో ఉన్నటువంటి వారిని బలపరచడం కోసము ఆయన బలమైన దేవునిగా మనతో మాట్లాడుతున్నప్పుడు కొంతమందికి చలనమే ఉండదు కదా. చలనము లేని స్థితిగతులు వారి బ్రతుకులు ఏమైపోతాయి? అంతేక నిత్య నరకాగ్నికి వారు సిద్ధపరచబడుతున్నట్లుగా ఉంటారు. అంతే. ఇంకా కానీ అది కాదు కదా ప్రభు. అందుకోసం కాదు కదా ఈ లోకానికి వచ్చింది. జాగ్రత్త ప్రభునందు ప్రియ సంగమా. ఆయన మనకందరికీ సంతోషాన్ని ఇవ్వడం కోసం ఈ లోకానికి వచ్చాడు. మనము ఆయనకి సంతోషకరంగా ఈ లోకంలో జీవించాలి. ఎప్పుడంటే దుష్టత్వమును విడిచి మన బ్రతుకును దిద్దుకొని, అంతేకాకుండా నమ్మకమైనటువంటి వారంగా జీవిస్తూ, అంతేకాకుండా ప్రభుని ద్వారా సత్యమందు మనము స్థిరముగా, వాక్యమును మనం స్థిరముగా ఉన్నప్పుడు ప్రభువుకి ఎంతో సంతోషం. ప్రార్థనకి ఎంతమంది వచ్చాము అనేది కాదు కావలసింది, హాజరు కాదు. హాజరు బయట ఉంటుంది, ఎంతమంది వచ్చారు. కానీ పరలోకములో ఎంతమంది ప్రవేశించగలిగితే అది అందరికీ సంతోషం. పరలోకంలో ప్రవేశించగలిగేటువంటి జీవితంగా మన జీవితాన్ని సరిదిద్దుకోవాలంటే ప్రభుత్వ ఇదే అనుకూలమైన సమయం, దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప భాగ్యం. ఈ పరలోక సంతోషాన్ని మన సంఘము పొందునుగాక. కాబట్టి ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు ఎవరి కొరకు? మన అందరి కొరకు, మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆ పరలోకాన్ని విడిచి వచ్చిన ప్రభువును మనం దుఃఖపరిచే వారంగా ఉండొద్దు. ఆయనకు మహిమకరంగా జీవిద్దాం. ఆయన రాజ్యానికి వారసులం అవుదాం. ఆయనకు సంతోషాన్ని కలుగు చేసేటువంటి వారుగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరకు వస్తే ఎంత సంతోషపడ్డాడు తెలుసా? తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని సంతోషంగా ఆయన కోసం విందులు చేశాడు. అదే పరలోక విందులో కూడా మనం ఒకవేళ తప్పిపోయిన రోజు, ఒకవేళ తిరిగి ప్రభు యొద్దకు వస్తే ప్రభు పరలోకంలో కూడా అలాంటి సంతోషం ఉంటూ ఉంది. అది ఆశిస్తున్నాడు ప్రభు. పండుగ చేసుకుందామంటే ఇక ఇష్టానుసారంగా వంటలు, లేకపోతే అలంకరణ, లేకపోతే ఏదేదో చేయడం కాదు, కానీ మన ఆత్మను పరిపూర్ణంగా ప్రభువుకు ఇంకా ప్రభువుకు సమర్పణగా చేసుకోవడం. కాబట్టి చాలామంది అంటున్నారు ఇంటి వంటి పంటి క్రిస్మస్ చేసుకుంటున్నారు కదా. ఇంటిని అలాగే
వంటిని, పంటిని దీనికి సంబంధించిన క్రిస్మస్ చేసుకుంటున్నారు. ఇంటి క్రిస్మస్ అంటే ఇంటిని అలంకరించుకోవడం, వంటి క్రిస్మస్ అంటే ఒంటికి బట్టలు చేసుకోవడం, పంటి క్రిస్మస్ అంటే చక్కగా మాంసాహారం తినడం. ఇంటి, వంటి, పంటి క్రిస్మస్ కాదు, ప్రభువుకు సంతోషం కలుగజేసేటువంటిది అదే నిజమైన క్రిస్మస్, అదే క్రీస్తును ఆరాధించటం. అలాంటి నడిపింపుతో మన జీవితాలను ప్రభు బలపరుచును గాక. ఆమేన్. తలలో ఉంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ మధ్యాహ్న కాల వేళలో పరమును విడిచి మమ్మల్ని ప్రేమించి వచ్చారు, మా అందరికీ సంతోషం ఇవ్వడం కోసం వచ్చారు నాయన. అందరి బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ప్రాముఖ్యంగా దేవా, మీకు మేము సంతోషాన్ని కలుగు చేసేవారుగా ఉండాలి అంటే, ఒకవేళ మీకు ఆయాసకరమైనవి మాలో ఏవి ఉండకూడదు. నమ్మకమైన వారంగా మీ పరిచయం మేము కొనసాగాలి, మీ వాక్యంలో మేము స్థిరపరచబడాలి. అప్పుడే మీకు సంతోషం తండ్రి. అలాంటి కృపతో మమ్మల్ని నింపి బలపరచమని, ఎవరు బాధలో, బలహీనతలో, సమస్యలో, వేదనలో ఈ వాక్యము చూసే సమయమునకు ఎలాంటి సమస్యలో ఉన్నారో వారికి కావలసిన సమాధానాన్ని మీరు దయచేయండి. దుర్మార్గతలో ఉండడం మీకు ఇష్టం కాదు, సంతోషం కాదు. దిద్దుకోవాలి ప్రవర్తనను. వాక్యమైన దేవా, మీరు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రకటించిన మాటలు ప్రతి హృదయంలో ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.